సొంతిల్లు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటికాపల్లి రెవెన్యూలో నరసరావు చెరువు సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీన్ని సుమారు 20 ఎకరాలు ఆక్రమించి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ వారు రహదారి నిర్మాణం చేశారు. నరసరావు చెరువు ఆయకట్టు 200 ఎకరాలు సాగులో ఉంది. ఇలా ప్రైవేట్ కంపెనీ లేఅవుట్ కోసం రహదారి నిర్మిస్తున్నా కనీసం అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు ఆందోళనకు దిగితే అధికారుల నుండి బెదిరింపులు చేస్తున్నారని రైతులు తెలుపుతున్నారు. ఒక ఆరోపణ ఉందమ్మా. అలాగే దానికి సంబంధించిన డిఈ గారు కానీ పంచాయతీరాజ్ సంబంధించిన డిఈ గారు కానీ ఎవరైనా సరే తహసీల్దార్ గారి స్టోర్ గతంలో రైతులు వచ్చి ఇక్కడ ఆల్రెడీ కంప్లైంట్లు పెట్టినప్పటికీ కూడా సరైనటువంటి పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఈరోజు జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎవరు పర్యవేక్షణ చేయకపోతున్నారు? అధికారులమ్మా, అంటే డిఎస్సి మన పంచాయతీరాజ్ డిఈ అండ్ మన ఇరిగేషన్ ఏఈ అది సరిగా చేయలేదని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ వాళ్ళు కాదు కదండి. వాళ్ళ ట్యాంక్ బెడ్ ఇప్పుడు పంచాయతీరాజ్తో రోడ్ ఫార్మేషన్ కోసం ఒక రెజల్యూషన్ ఉంది అనేది వాళ్ళు మాకు వచ్చిన నోటీస్ ఇప్పటి వరకు. సో అది ప్రాపర్గా జరిగిందా లేదని మేము ముందు వెరిఫై చేయాలి. ఇప్పటి వరకు ఇరిగేషన్ వాళ్ళకి కానీ రెవెన్యూ వాళ్ళకి కానీ తెలిసిన విషయం ఏంటంటే ఒక రెజల్యూషన్ ప్రాప్తికి ఈ వర్క్ శాంక్షన్ అయింది. సో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేసి చేయిస్తున్నారని ఒక జరుగుతుంది ఇప్పుడు వరకు. సో దాని ప్రాప్తికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి టెక్నికల్ దీనికోసం మా తహసీల్దార్ మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే తహసీల్దార్ గారు ఏఈ గారికి ఒక కంప్లైంట్ ఇలా వచ్చింది, దీని మీద మీ టెక్నికల్ ఒపీనియన్ ఇవ్వండి అని అడిగి ఆయన డిఈ గారికి లెటర్ పెట్టారు. సో ఇదంతా ఏంటంటే శాంక్షన్ అక్కడ అయ్యింది అనే దాని గురించి నడుస్తుంది ఇప్పుడు వరకు. సో శాంక్షన్ కరెక్ట్గా అయిందా లేదా అంటే వెరిఫై చేసి వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు టెక్నికల్ ఒపీనియన్ కానీ ఫర్దర్ యాక్షన్ వీళ్ళు తీసుకుంటారు. వర్క్ శాంక్షన్ అయింది అనే దాని గురించే కదా అందరూ పంచాయతీరాజ్ నిధులతో వర్క్ శాంక్షన్ అయింది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉన్న హర్డిల్స్ ఏంటంటే ఆలోచించారు తప్ప శాంక్షన్ విధానం ఏంటి అది కరెక్ట్గా ఆ ప్లేస్ శాంక్షన్ అయిందా లేదా, ఆ ప్లేస్ శాంక్షన్ కరెక్ట్ కదండి వీ కాంట్ డిఫైన్ అండి. దట్ వాళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రామ సభ తీర్మానము మండలంలో మళ్ళీ మండల పరిషత్ తీర్మానం ఇవన్నీ జరిగిన తర్వాత పెద్ద ప్రొసీజర్ తర్వాత వస్తుంది. అదేమి మేము డిసైడ్ చేసేది కాదు. సో అదంతా వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ గారికి మేము జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అంటే గతంలో ఈ అల్ట్రాటెక్ శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుంచి ఎగ్జిస్టింగ్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది, తీర్మానం కూడా గతంలో ఇవ్వడం జరిగిందమ్మా. సో అది కాదని మళ్ళీ దీన్ని దత్తిదన్నిపేటకి మళ్ళీ డైవర్ట్ చేశారు ఈ రోడ్ కోసం, ఇక్కడ ఈ రోడ్డుతో వెళ్ళాలనేసి. ఇప్పుడు ఆ రోడ్ నుంచి అది గ్రామ పంచాయతీ తీర్మానించారు గతంలో. అక్కడ మన కంటకాపల్లి రైల్వే స్టేషన్ పక్క నుంచి ఆల్రెడీ రోడ్డు వాళ్ళకి తీర్మానం చేసి ఇచ్చారు గతంలో. సో అది వదిలేశారు. ఇప్పుడు దత్తిదన్నిపేట రోడ్డుకి ఇప్పుడు ఈ శాంక్షన్ వచ్చిన తర్వాత అది కూడా వదిలేసి ఇప్పుడు ఈ చెరువులో నుంచి రోడ్డుని కంపెనీ వాళ్ళ కోసం చెప్పేసి వేస్తున్నారు. అయితే వాస్తవం కదమ్మా జరిగిన విషయం అది. సో దానిలో మరి మీరు అన్నట్టు ఇది ప్రాపర్గా జరిగిందా లేదా అంటే అది మీరు అంటే వాళ్ళే ఇవ్వాలి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈ శాంక్షన్స్ లేకపోతే ఈ తీర్మానము వెంటర్ రిజిస్ట్రేషన్స్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అవన్నీ కూడా అక్కడే జరిగినాయి. మేమేంటంటే అది ఏ పొజిషన్లో ఉంది అంటే చెరువు పార్ట్లో ఉంది, దానికి ప్రాపర్గా టెక్నికల్ ఒపీనియన్ ఉందా లేదా, ఏ రకంగా శాంక్షన్ జరిగింది అని తీసుకోవడం వరకే మా యొక్క విధి. కాబట్టి అది కంపల్సరీ మా రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తాం. అంటే ఇక్కడ ఒక విషయం, అది ఏదేమైనప్పుడు కూడా ఇరిగేషన్ చెరువులో రోడ్డు కంపెనీ వారికి ఇవ్వడం అనేది అది అంటే కంపెనీ అనేది ఇక్కడ ఎక్కడ మెన్షన్ లేదండి. సో అది గ్రామ సభ తీర్మానం కూడా గ్రామస్తులు అందరు విల్లింగ్ తో ఇచ్చినట్టు గ్రామ సభ తీర్మానం ఐ మీన్ పేపర్స్ ఆర్ సేయింగ్ లైక్ దట్. సో ప్రీవియస్ గా దాని బ్యాక్ ఎండ్ ఏంటన్నది వీ డోంట్ నో. వీళ్ళు మేము ప్రాపర్ గా అందరు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ అదే రిపోర్ట్ జనరల్ మేడం